హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ ప్రభాస్ ఫ్యాన్. కాకపోతే ఈ రోజు కన్నప్ప ఫ్యాన్. కన్నప్ప అంటే ఎవరో తెలుసా? ఒక గిరిజనుడు కండ్లతోటి చూస్తున్న పరమశివుడు. అర్థమైందే? పరమశివునికి ఆయన కంటిని దానం చేసిండంటే ఒకసారి ఆలోచన చేయాలి. దేవుడు లేడు లేడు అని చాలా మంది అంటారు. అలాంటి వాళ్లకు ఈ సినిమా చెంపపెట్టు లాంటిది. ఒక్కటి చెప్తున్నా, ప్రభాస్ అన్న కోసం ఈ మూవీ చూసిన, కానీ తర్వాత విష్ణు అన్న యాక్టింగ్ చూసి నేను ఫ్యాన్ అయిపోయినా. ప్రభాస్ అన్న ఒక డైలాగ్ చెప్తాడు, ఏంది తెలుసా? ఈ పెద్దోళ్ళందరికి నేనే పెద్ద అంటే ఇండియన్ బాక్స్ ఆఫీస్ కే కాదు, ప్రపంచంలో ఉన్న ఎన్ని థియేటర్లు ఉన్నాయో అన్ని థియేటర్లకు కాదు, అన్ని ఇండస్ట్రీలకు మొత్తం నేనే పెద్ద అని చెప్పేసి చెప్తున్నారు చూడు. అది నాకు చాలా గర్వంగా ఉంది. ఇంకొకటి, మోహన్ బాబు గారు నీతికి నిజాయితీకి మారు పేరు ఆయన. ఇంకోటి మంచు విష్ణు అన్న, వాళ్ళు కల్మాసమేరు కానీ వాళ్ళు ఏంటంటే ఏదైనా ముక్కుసూడిగా మాట్లాడే తత్వం. అలాంటి వాళ్ళని కొంతమంది ఏం చేస్తున్నారంటే తొక్కి పడేయాలని అవి ఇవి చేస్తున్నారు కదా. ఈ సినిమా కన్నప్ప చూడుర్రి, చూసి ఒక్కసారి తొక్కాలనుకున్నారా? చూడుర్రి. సనాతన ధర్మం అంటే ఏంటో కన్నప్ప చూడుర్రా పై తెలుస్తుంది. ధర్మం గురించి చెప్పడం కాదు, మూవీ చూడండి. ప్రభాస్ అన్న చూసి చెప్తున్నా, ఈ మూవీకి వచ్చే ప్రతి రూపాయి మా ప్రభాస్ అన్ననే చెప్తున్నా బరాబర్. ప్రభాస్ అన్న ఉన్నందుకే సినిమా హిట్ అండ్ బంపర్ హిట్. 1000 కోట్లు కొడతాదా లేదా అనేది నాకు తెలియదు. ఈ రోజు ఓపెనింగ్ 200 కోట్లు పక్కా కొడతాదని రాసి పెట్టుకోండి. నేను చెప్తున్నా, ఏమన్నా 1,00,000 కోట్లు అవన్నీ ఒక మూవీకి 1,00,000 కోట్లు ఎడ రాలే. కన్నప్ప ఎక్కడ చూసినా సరే కన్నప్ప మేనియానే కనబడుతుంది. అసలు ఈ రోజు కన్నప్ప రిలీజా లేకపోతే మంచు విష్ణు ట్రోలింగ్ నుంచి విడుదలయ్యాడో అర్థం కావట్లేదు. అంతలా ది బెస్ట్ అవుట్పుట్ ఇచ్చాడు కెరీర్లోనే. మంచు విష్ణు గారి టోటల్ 20 years కెరీర్లోనే ది బెస్ట్ అవుట్పుట్, బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. లాస్ట్ 20 minutes తన యాక్టింగ్ చూస్తే ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే. మన సినిమా వచ్చేసి ఒక నాస్తికుడిగా ఉండే ఒక హీరో చివరికి శివుడు భక్త కన్నప్పగా ఎలా మారాడు అనేది సినిమా మొత్తం చూపించారు. మంచి సోషల్ మెసేజ్ కూడా సినిమాలో చూపించడం జరిగింది. అంటే సోషల్ మెసేజ్ ఏంటంటే, మనం ఇప్పుడు శివుణ్ణి దేవుణ్ణి ఎవరైనా పూజించవచ్చు, దీనికి అంటరానితనం ఉండదు. దేవుడికి భక్తుడికి మధ్య ఏ మీడియేటర్ ఉండకూడదు, అంటరానితనం ఉండకూడదు అని మంచి సోషల్ మెసేజ్ ఇచ్చాడు. ఇంకోటి ఏంటంటే, దేవుడికి భక్తుడికి మధ్య మూఢనమ్మకాలు కూడా ఉండకూడదు అని చెప్పి మంచు విష్ణు ఒక భక్తుడుగానే కాకుండా ఒక వారియర్గా కూడా, ఒక యోధుడుగా కూడా చాలా బాగా పోరాడాడు. చాలా మంచి సినిమా అనిపిస్తుంది మాత్రం. కాకపోతే ఫస్ట్ హాఫ్లో చాలా వరకు మైనస్ ఉంది. అన్వాంటెడ్ సీన్స్ చాలా వరకు తీసేసి ల్యాగ్ అనేది ఫస్ట్ హాఫ్ అంతా ల్యాగ్ అనిపించింది. ఒక మాటలో చెప్పాలి, చాలా వరకు సీన్లు తీసేస్తే సినిమా మరో లెవెల్లో ఉండేది అనిపించింది. సెకండ్ హాఫ్ లో లాస్ట్ 1 hour మాత్రం సినిమాకి హైలైట్. ఆ 1 hour సినిమా కాపాడుతుంది అనిపిస్తుంది. అందరినీ యూజ్ చేసుకున్నారు తప్పితే మోహన్ లాల్ ని పెద్ద చెప్పుకోదగ్గ యూజ్ మోహన్ బాబు గారి యాక్టింగ్ కన్నా కానీ విష్ణు యాక్టింగ్ లాస్ట్ 20 minutes మాత్రం. ప్రభాస్ ఎంట్రీకి మాత్రం గూస్ బంప్స్ వచ్చినాయి. ఒక 20 minutes ప్రభాస్ 20-25 minutes ఉన్నాడు. ఎక్కడో 20-25 minutes ఉండి తనకేదో ఒక 5-10 నిమిషాలు క్యారెక్టర్ ఇస్తారనుకున్నాం, కానీ 25 minutes లో కూడా తనే ఉన్నాడు మొత్తం కూడా. అది చాలా ప్లస్ పాయింట్ సినిమాకి. ఈ సినిమాకి వచ్చే డబ్బులంతా ప్రభాస్ గారి పేరు కదా. అంతే కదా, ఇంతమంది ఇక్కడికి వచ్చారంటే ప్రభాసే కదా కారణం. 10-20 మంది రావాల్సిన సినిమాకి ఒక సినిమా సూపర్ అన్న, సూపర్ సినిమా సూపర్. కానీ నేను ప్రభాస్ అన్న ఉంది కదా మామూలుగా వచ్చిన, కానీ ప్రభాస్ అన్న ఎక్కువసేపు కనిపించలేదు. అదే బాగా అనిపించింది. అదే 250 రూపాయలు టికెట్. విష్ణు యాక్టింగ్ బాగుందన్న, దేవుని నమ్మలేదు ఫస్ట్ లా, తర్వాత నమ్మిండు. కానీ ప్రభాస్ అన్న వచ్చినాక దేవుని నమ్మిండు. కానీ ఆ మూవీకి అయితే ఇవ్వచ్చా, ప్రభాస్ అన్న ఉంది కాబట్టి 5 star రేటింగ్ ఇవ్వచ్చా. కానీ ప్రభాస్ అన్న చూసి రావాల్సిందే. కానీ నాకు వాళ్ళు కట్టప్ప, బల్లాల దేవుడు, అనుష్క వీళ్ళందరూ ఉంటే బాగుండన్న. అదే నాకు కొంచెం డిసప్పాయింట్ అయింది అంతే. ఓకే అన్న, బాయ్. భయ్యా కన్నప్ప మూవీ, నేను ఒక ప్రభాస్ ఫ్యాన్ భయ్యా, ప్రభాస్ ఫ్యాన్ అభిమానిగా చెప్పట్లేదు. కన్నప్ప మూవీ సినిమా ఒక ఆడియన్స్ చెప్తున్నా, సినిమా అన్న ఇలాంటి సినిమా తీసుకున్నప్పుడు యాక్టింగ్ స్కిల్స్ మెయిన్ ఇంపార్టెంట్. మన కుబేర సినిమాలో మన ధనుష్ ఎలా యాక్ట్ చేయడం చూసి ఆ క్యారెక్టర్ మనం ఇన్నోలో అయిపోయాం. సో ఆ విధంగా అనిపించింది. బట్ ఇందులో మంచు విష్ణు అన్న యాక్టింగ్ బాలేదు. నిజంగా అంటే ఏదో రెగ్యులర్ సినిమా చేసినట్టే చేశాడు. బట్ ప్రభాస్ వచ్చిన కాడి 40 నిమిషాలు రఫ్ ఆడించాడు. ఆయన 20 నిమిషాలు కూడా చాలా బాగుంటుంది. ఆ కళ్ళని, ఉన్నతాన్ని, ఆ మాటల్ని చాలా బాగా చేయడు. ఆ ప్రభాస్ని మాత్రం చాలా బాగా చూపించాడు అన్న. ఇంకా ఇంటర్వెల్
నాకైతే నిజంగా చెప్తున్నాను, కన్నప్ప క్యారెక్టర్ ఏ రిషబ్ శెట్టి గారికి ఇచ్చుంటే చాలా బాగుందన్న. ఒక్క మంచు విష్ణు గారిని చేసి ఆ ప్లేస్ ఎవరైనా పెట్టుంటే నీ అమ్మ సినిమా ఇండస్ట్రీ రికార్డులు తిరగరాదు అనమాట. అంటే లాస్ట్ 20 minutes అన్న, నిజంగా చెప్తున్నాను, లాస్ట్ 20 minutes చెలరేగాడు. బట్ ప్రభాస్ పరంగా చెప్పాలంటే కన్నప్ప మూవీ అన్న ఒకసారి అయితే చూడొచ్చు ఏ విధంగా అయినా సరే. బట్ రికార్డుల పరంగా ఎన్ని కలెక్షన్ వచ్చినా ప్రభాస్ చూసినా వస్తాయి అన్న. బీజిఎం మాత్రం 100 కోట్ల హోల్డ్ బీజిఎంకి ఇచ్చచ్చు. చాలా అంటే చాలా బాగుంది బీజిఎం. 20 కోట్ల బీజిఎం మాత్రం ఓన్లీ 100 కోట్ల బీజిఎంకి ఇచ్చచ్చు. minutes ఆయన న్యాయం చేశాడు. విష్ణు యాక్టింగ్ కూడా సూపర్ ఉందన్న. ప్రభాస్ సినిమా లేదు ఒప్పుకుంటా, కానీ ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో ఉన్నమాట వస్తున్నాయి. సో ప్రభాస్ గారి ఎంట్రీ, సెకండ్ హాఫ్ క్లైమాక్స్ లో ఆ కళ్ళు తీసి శివలింగాన్ని పెట్టడం, ఇలాంటి సీన్ల వల్ల సినిమా హై వచ్చింది. శివుడి పాత్ర ఎలా అనిపించింది? శివుడి పాత్ర, అక్షయ్ కుమార్ పాత్ర ఎలా అనిపించింది? శివుడి పాత్ర కంటే ప్రభాస్ గారి క్యామియో చాలా బాగా నచ్చింది. ఆయన డైలాగ్ డెలివరీ కానీ ఆ డైలాగ్స్ కానీ చాలా బాగా యాప్ట్ అయినాయి. సో 500 కోట్లు ఎంత అని చెప్పను, కానీ సినిమా అయితే బాగుంది, బాగా ఆడుంది. 17 ఏళ్ల తర్వాత ఇటు కొట్టాడు అనుకున్నా. అవును, ఆయన తీసిన సినిమాలన్నింటిలో డి తర్వాత ఈ కన్నప్ప సినిమానే బ్లాక్ బస్టర్ ఆయన కెరీర్. విఎఫ్ఎక్స్ ఎలా ఉందండి? నాకు కొన్నిసార్లు అయితే భయపడ్డా, ఎక్కడన్నా అమీర్పేట విఎఫ్ఎక్స్ వాడతారేమో అని, కానీ ఎక్కడ అసలు ఆ ఇబ్బంది రాలా. 1-10 సార్లు చెక్ చేసుకుని బాగున్నాయి. వాడెవడో కావాలని చెప్పినట్టు కానీ విఎఫ్ఎక్స్ కానీ బీజిఎం కానీ సినిమా బ్రో, సినిమా వేరే లెవెల్. ఆర్సీబీ కప్పు కొట్టింది, మంచు విష్ణు అన్న ఇట్టు కొట్టిండు. సినిమా అయితే వేరే 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 లెవెల్. రోల్ చేద్దామని చాలా మంది వచ్చారు, కానీ లాస్ట్ హాఫ్ అన్ అవర్ లో అతనికి మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్ అన్న. ప్రభాస్ అన్న అయితే అసలుకి ఇచ్చి పడేసాడన్న. ప్రభాస్ ఎంటర్ అయినాక ఉంటుంది సినిమా, ఒక్కొక్క సీన్ ఒక్కొక్క మెజైల్ అనమాట, దూసుకొని వెళ్ళిపోతుంది. అసలు ప్రభాస్ చెప్పే డైలాగ్స్ అయితే ఎంతమంది పెద్దలు ఉన్న అందరికి నేనే పెద్ద అని చెప్తాడు. అదైతే సూపర్ సూపర్ హిట్ అనే చెప్పొచ్చు. ఎస్పెషల్లీ మోహన్ బాబు గురించి చెప్పాలన్నమాట. మంచి ఫ్యామిలీ జీవితంలో ఏదన్నా మంచి పని చేసిందంటే ఈ కన్నప్ప సినిమా తీయడం. ఈ సినిమా అయితే చాలా బాగుందన్న, నాకైనా ఎక్స్పెక్టేషన్ లేదు. ఓవర్ గా చెప్తా ఉన్నాను. అతడికి ఆ పర్ఫార్మెన్స్ చూసినాక మంచు విష్ణు అన్నది పీక్స్ అంటే పీక్స్ అన్న. అక్షయ్ కుమార్ పర్ఫార్మెన్స్ కానీ, మోహన్ లాల్ పర్ఫార్మెన్స్ కానీ, కన్నప్పగా, కిన్నరగా, అర్జున్ గా 3 క్యారెక్టర్లో మంచు విష్ణు అన్న ఎరగదీశాడన్న. సినిమా అయితే చాలా చాలా బాగుందన్నమాట. భక్తి రస చిత్రం అని చెప్పొచ్చు అనమాట. ఇప్పుడుండే జనరేషన్ కి కావాల్సిన సినిమా అనమాట. ఈ సినిమాలో అసలుకి ప్రభాస్ ని అసలుకి భక్తి పరంగా ఈ విధంగా నేను చూడలేదన్న. అసలు కరెక్ట్ గా సెట్ అయ్యాడు. కర్ర పట్టుకొని ఇలా నిలబడతా ఉంటే మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. సినిమా అయితే చాలా బాగుంది బ్రో, చాలా చాలా బాగుంది. నేను కానీ ఏదో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసి వచ్చాను, కానీ చూసిన తర్వాత లాస్ట్ లో కన్ను బీకి ప్రభాస్ ఎంట్రీ పీక్స్. అదే చెప్తా ఉన్నా, ప్రభాస్ సీన్స్ కి అయితే దద్దరిల్లిపోతుంది. నేను చెప్తా ఉన్నాను, ప్రభాస్ అన్న ఫుల్ లైఫ్ ఇచ్చాడు మంచు విష్ణుకి. సినిమా అయితే చాలా బాగుందన్న. దీన్ని నేనే ట్రోల్ చేయాల్సిన అవసరం లేదు. ఏంటంటే ఒక భక్తి రస చిత్రం ఇది. అసలు లాస్ట్ లో పర్ఫార్మెన్స్ అయితే ఎరగ తీసేశారు. కాజల్ అగర్వాల్ పర్ఫార్మెన్స్ అయితే ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్ అన్న. ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడండి. ఇప్పుడు చాలా దారుణాలు పెరుగుతూ ఉన్నాయి. యూత్ తప్పనిసరిగా ఈ సినిమా చూడండి, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ. ఎందుకంటే అందరిలో కామం పెరిగిపోతా ఉంది, భక్తి అనేదే లేదు. ఆ భక్తి ఎలా ఉండాలనేది ఈ సినిమాలో చూపించాడు మంచు విష్ణు అన్న. హ్యాట్సాప్ అన్న. ఆర్సీబీ కప్పు కొట్టింది 18 ఏళ్ల తర్వాత. డి తర్వాత మళ్ళీ మంచు విష్ణు అన్న 18 ఏళ్ల తర్వాత ఇట్టు కొట్టాడు. ఫుల్ హ్యాపీ అన్న. ప్రభాస్ అయితే అసలు వేరే లెవెల్. అంతే, ప్రభాస్ ఫ్యాన్స్ అయితే పండగే పండగ.